నమస్తే అనుగారు. నమస్తే రా. ఎలా ఉన్నారు? ఫైన్ రా, మీరు? బాగున్నాండి. ఇప్పుడు బయట అంతా చూసుకుంటుంటే మహిళల్లో చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులోని పెళ్ళైన మహిళలకి ఒక అపోహ ఉంది. అదేంటంటే పీసీఓడి ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ రాదు, ఒకవేళ వచ్చినా నిలబడదు. అసలు ఎలా మేడం ఇదంతా? పీసీఓడి అంటే పీసీఓడి అనేది నార్మల్గా మెచ్యూర్ అయినా అవ్వక ముందు నుంచి కూడా అమ్మాయిలలో ప్రతి ఒక్క ఉమెన్లో ఆడ జన్మెత్తిన ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అవును మేడం. అయితే పీసీఓడి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వదు అనేది మనం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ పర్సన్కి నిజంగానే ప్రెగ్నెంట్ అతను అవ్వదు అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మల్గా పీసీఓడి పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు, అది ప్రాబ్లం అవ్వదు. అలా కాకుండా పీసీఓడి ఉండిపోయి వాళ్ళకి పీసీఓడి ఉండి కూడా అన్వాంటెడ్ హెయిర్ రావడం, అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే లేడీస్కి మీసాలు గడ్డాలు అంటారు కదా, అవును. సో ఇవి రావడం, మేల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం ఫీమేల్స్లో. మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్. సో ఏంటంటే మేల్స్లో ఉండే టెస్టోస్టిరాన్ 10 to 20% ఫీమేల్స్లో కూడా ఉంటుంది. ఓకే. అంతకన్నా ఎక్కువ కనుక వీళ్ళలో కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే అప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి టైంలోనే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా వీళ్ళు డైట్ ఫాలో అవుతూ మేల్ హార్మోన్ని కంట్రోల్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. ఓకే. ఇదొకటి.